హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు, ఒక వ్యక్తి చనిపోయారు, తన పేరు మీద ఉన్న ఏదైనా ఆటో కానీ, ట్రాక్టర్, బైక్, కార్ ఏదన్నా మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన పేరు మీద కానీ. దానికైతే చెప్తున్నాను, డైరెక్ట్గా అయితే మనం కొన్న వ్యక్తి మీదకైతే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, డైరెక్ట్గా కాదు. దానికి కొంచెం ప్రొసీజర్ ఉన్నది, ఫస్ట్ అది ఫాలో అవ్వాలి. అదేవిధంగా రెగ్యులర్ డాక్యుమెంట్స్ అయితే దీనికి చెల్లవు. అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫామ్ 31 ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ 31 ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఎవరైతే నామినీగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో, లేదంటే వాళ్ళ బ్లడ్ రిలేటివ్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళ పేరు మీదకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ కానీ, అదేవిధంగా వాళ్ళ కూతురు, కొడుకు ఎవరైతే బ్లడ్ రిలేటివ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీదకైతే ఈ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ అది డైరెక్ట్గా కాదు, ఫస్ట్ దానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు రెడీ చేసుకోవాలి. ఏదైనా ఎఫ్ఐఆర్, ఏదైనా క్లియరెన్స్ కావాల్సి ఉంటే అట్లాంటి విషయాల్లో యాక్సిడెంట్ కేసులు జరిగినప్పుడు మాత్రం అవి క్లియరెన్స్ అవ్వాలి ఫస్ట్. అదేవిధంగా ఏదైనా ఈఎంఐస్ ఉంటే అవి క్లియర్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్గా ఉండాలి. అదేవిధంగా పొల్యూషన్ ఉండాలి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, వాళ్ళ ఆధార్, వాళ్ళ పాన్ నెంబర్, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ వారసత్వం, అంటే ఇతనికి ఏ విధంగా బ్లడ్ రిలేటివ్ అవుతాడు అనేది అది కూడా ప్రూఫ్ ఉండాలి. వైఫ్ అయితే తనకి సంబంధించిన వైఫ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, కొడుకు అయితే ఆధార్ కానీ, ఇంకేదైనా వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 31 అయితే కంపల్సరీ. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి కంపల్సరీ కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఖచ్చితంగా ఉన్న తర్వాతనే ఆ ఓనర్షిప్ అనేది వాళ్ళ బ్లడ్ రిలేటివ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ మనం ఎవరైతే కొన్నామో ఆ బ్లడ్ రిలేటివ్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతేకాని డైరెక్ట్గా ఫస్ట్ ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వ్యక్తి నుంచి డైరెక్ట్గా మనకి థర్డ్ పార్టీ అంటే మీన్స్ ఏంటంటే మనం మూడో వ్యక్తికి ట్రాన్స్ఫర్ కాదు. ఫస్ట్ వాళ్ళ బ్లడ్ రిలేటివ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతనే మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ అయితే వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఈఎంఐస్ ఉన్నా క్లియర్ చేయాలి. అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్, కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డుకి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్లు, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. వన్స్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన కొద్ది రోజులకి నెక్స్ట్ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ అంతా అయితే ఇదంతా నార్మల్ ప్రొసీజర్. దీంట్లో ఎటువంటి హిడెన్ చేసేదానికి, ఎస్కేప్ చేసేదానికి, స్కిప్ చేసేదానికి అయితే ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు. ఫస్ట్ ఇది ప్రొసీజర్ ఫాలో అయితేనే మనకి నెక్స్ట్ ఓనర్షిప్ అనేది మన మీదకి వస్తుంది. సో ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఒకటి మీ కేసులో ఏంటి, మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చనిపోయినప్పుడు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, ఇట్స్ ఓకే, ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొన్నారు బైక్, ఒక 3 to 4 days తర్వాత తను చనిపోయాడు, సో అలాంటి సిచ్యువేషన్లో అయితే మీరు కొన్ని ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు, అగ్రిమెంట్స్ ఉంటే ఇట్స్ ఓకే. అగ్రిమెంట్ లేకుండా, వ్యాలిడ్ ప్రూఫ్ లేకుండా మీరు అడిగితే వాళ్ళు చేస్తారంటే చేస్తారు, లేదంటే ఏదైతే ఈ ప్రొసీజర్ అంతా ఉందో అది మీరు పెట్టుకొని తిరగాలి. ఎందుకంటే వన్ ఆఫ్ మై రిలేటివ్ సేమ్ ఇలానే ఒక వెహికల్ కొనిన తర్వాత తను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ప్రాపర్ రెస్పాన్స్ లేదు, మేము తిరగలేము మున్సిపల్ ఆఫీసులకి, ఇదంతా డెత్ సర్టిఫికేట్ కావాలంటే మా వల్ల కాదు, మీరే తెచ్చుకోండి అంటే తను ఒక 10,000 to 15,000 ఖర్చు పెట్టి ఏదైతే ఈ వ్యాలిడ్ ఇన్సూరెన్స్, పొల్యూషను, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన ఆ డెత్ సర్టిఫికేట్, ఈ ప్రూఫ్ అన్ని కలెక్ట్ చేసుకొని ఈ 10 to 15K ఖర్చు పెట్టుకొని తర్వాత తను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఫస్ట్ వాళ్ళ బ్లడ్ రిలేటివ్కి ట్రాన్స్ఫర్ చేశాడు, నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఈ ప్రొసీజర్ అంతా కొంచెం లెంతీ ప్రాసెస్ ఇది. సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. మీకు డైరెక్ట్గా వెళ్ళి రైట్స్ ఉండి ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేసుకోండి, లేదంటే అట్లీస్ట్ ఏదైనా బ్రోకర్ని అడిగినా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు, పార్షియల్ కానీ ఫుల్లీ కానీ. దాన్ని నోట్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం బెటరు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా అయితే మన పేరు మీద ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ ఫామ్స్ ఏదైతే కావాలో అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.